నమస్తే, వెల్కమ్ టు ఏటీ. ప్రస్తుతం మనం మహబాద్ మానుకోటలో అయితే ఉన్నాం. ఏదైతే ఈరోజు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున అయితే రైతు మహాధర్నా అయితే జరుగుతుంది. ఏది చూసినా గిరిజనులు, దళితులు, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున ధర్నా జరుగుతుంది. ఇక్కడైతే మహబాద్ సంబంధించిన జిల్లాకు సంబంధించిన మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. సో ఈ ధర్నాకి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా రావడం జరిగింది. సో మరి మాట్లాడితే ఇక్కడ చాలా మంది రైతులు కూడా రావడం జరిగింది. రైతులతో మాట్లాడదాం, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీలు రైతులకు అందాయా లేదా అనే వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చాలా మంది ఉన్నారు. అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరు? నా పేరు ఆమ్గోత్ బికోజీ. ఎక్కడి నుండి వచ్చిలే? నాది ఉగ్గంపల్లి, చిన్నగూడూరు మండలం, మహబాద్ జిల్లా మాది. ఏంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది, ఎట్లా అనిపిస్తుంది మరి పాలన పథకాలు ఏమన్నా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నారు, కానీ ఆ 6 గ్యారెంటీలు ఏది కూడా ఒకటి ఫుల్ సక్సెస్ కాలేదు ఇంతవరకు. రైతు రుణమాఫీ అని అన్నారు, అది 100%లో ఒక 30% మాత్రం రుణమాఫీ అయింది, మిగతా 70% అట్నే మిగిలి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసేసినాం, రైతులందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నారు. నిజమే అంటారు? అది చాలా అబద్ధం. అది క్షేత్రస్థాయిలో వెళ్ళి రైతులను ప్రత్యక్షంగా కలిసి అడిగితే కానీ అది తెలుస్తుంది. అది ఎక్కడో ఉండి నేను అన్ని రుణమాఫీ చేసేసిన అంటే అది కరెక్ట్ కాదు. అది కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు ఈ మన వరదల వల్ల అన్ని గీములు అన్నీ కొట్టుకుపోయినాం కాబట్టి అవి కూడా అందలే. ఎవరికి 100 మందిలో ఒక 50 మందికి అందిని నష్టపరిహారం అది కూడా అందలే. ఇస్తామన్నారు కానీ మేము అన్నీ ఇచ్చినాం, అన్ని కాగితాలన్నీ సబ్మిట్ చేసినాం, కానీ ఇంతవరకు ఏం రాలేదు. ఈ మళ్ళా ఫ్రీ బస్ అనేది మాత్రం అది సిటీ వరకే, ఉద్యోగస్తులకే అది ఉపయోగంగా ఉన్నది. పల్లెటూరులో మనం రైతులు, మనం వ్యవసాయం చేసేటోళ్ళం ఒక నెలకు ఒకసారి మనం సిటీకి వెళ్తాం ఏదైనా అవసరం ఉంటే. కానీ లోకల్లో ఉద్యోగం చేసేటోళ్ళు వాళ్ళు పొద్దున డ్యూటీకి పోతారు, మళ్ళీ సాయంత్రం వస్తారు, డబ్బులు మిగిలిసుకొని పాల్గొంటున్నారు. అది ఉన్నోళ్ళకే అది ఉపయోగకరంగా ఉన్నది, కానీ పేదలకు ఉపయోగకరంగా లేదని నేను. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల కోసం వచ్చింది, ప్రజాపాలన అంటున్నారు. మరి ఏంది, రైతులకు ఏమైనా న్యాయం జరిగిందంట? రైతులకు అసలే న్యాయం జరగలే. ప్రజాపాలన అని పేరుతో చెప్పారు, కానీ రైతులకు ఏ మాత్రం న్యాయం జరగలే. 90% న్యాయం జరగలే, ఒక 10% జరిగింది అంతేగాని ఇది. మరి ఇప్పుడు వరి కోత వచ్చేసింది, వడ్లు కొంటున్నారా? మరి వరి గొడ్లు అంటే ఇప్పుడు ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసారు, పోస్తున్నాం, కానీ ఇంతవరకు ఇక కాటాలు గిటాలు ఏం కాలే. అవును, 500 అసలు మాకు కాంట గింత అని నిర్ధారించిన డబ్బులు వస్తే చాలు మాకు బోనస్. అది దేవునికి అది అసాధ్యం. అది మాటల వరకే ఈ గవర్నమెంట్, మాటల వరకే, కానీ చేతల వరకు కాదు ఇది గవర్నమెంట్. అంతే పచ్చి అబద్ధాలు మాట్లాడే గవర్నమెంట్ ఇది. ఇక్కడ లోకల్ గా ఎమ్మెల్యేలు మీరు అందరు గెలిపించుకున్నారు, అంటే కేసీఆర్ ఒక్కని పెట్టి మీరు కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకున్నారు. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా వస్తున్నారా, పట్టించుకుంటున్నారా? ఎవరు రావట్లే. మాది సొంత ఉగ్గంపల్లి, రెడ్డి అనే వాళ్ళ ఊరే మాది ఉగ్గంపల్లి, కానీ డోర్నాకల్ నియోజకవర్గం మాది. అయితే రామచంద్ర నాయక్ గెలిచిండు, కానీ ఇంతవరకు ఆయన ముఖం కూడా మాకు ఆవుపడలే. ఇంతవరకు రోడ్లు కొట్టుకపోయినా కూడా మాకు రోడ్డు సౌకర్యం కూడా లేదు. మొన్ననే మట్టి పోసిరు అంతేగాని అది మంచిగా రాకపోకలు కూడా సరిగా లేదు. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 60 సంవత్సరాలు పాలించింది, ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఎట్లా అప్పుడు కాంగ్రెస్ కి ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ తేడా ఏముంది? లేదు, కాంగ్రెస్ పాలన మంచి లేదు, అసలే మంచి లేదు. చేదు వాగ్దానాల వరకే అది పరిమితం, కానీ చేతలే వాగ్దానాల వరకే అది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ చేతల ప్రభుత్వం ఒక బీఆర్ఎస్. అవును. ఎందుకు కూడా కొట్టుకున్నారు మరి బీఆర్ఎస్ పార్టీని ఎందుకు కూడా 6 గ్యారెంటీలు అని చెప్పిండు కదా. మేము వేయలే, మా నాయకుడు ఉన్నాడు కదా, మా నాయకుని వదులుకొని మేము ఆటేస్తాం, కాంగ్రెస్కి ఇస్తాం. మేము ఏం అసలే మా తాత ముత్తాతల నాటి నుంచి మేము మా నాయకుడు ఎట్టుకుంటే అటే మేము అంతే. ఏం చెప్తావు, నువ్వేం చెప్తావు? ఇప్పుడు రైతు బంధు రెండు టర్మాలు ఖతం ఇయ్యలే, 2 పంటలకు ఇయ్యలేదు. 2 సార్లు రావాలి అసలు రైతు బంధు, అది రాలేదు. మళ్ళా పోతే ఈ బ్యాంకు మాఫీ అనేది ఏమన్నాడంటే ఒక 100లో ఒక 10% లైన్ చేసి అప్పుడే మూసిండు. అది అట్లా పోయింది. పొలాలన్నీ కొట్టుకోపోయినాయి పెద్ద వర్షాలు వచ్చి. దానికి నేను వచ్చి రాసుకున్నారు, లేదు ఏది వేస్తా అన్నాడు, మీకు ఎక్కడికి 10,000 అన్నాడు, అది పోయింది. అది లేదు. ఆడవాళ్ళకు చీరలు దసరాప్పుడు కేసీఆర్ నా అక్కలో చెల్లెలో అనేది ఇచ్చిండు.
ఈయన 500 ఇస్తా అన్నాడు. చీరలు వద్దు నీకు, నువ్వు ఖర్చు పెట్టుకోమా లేదా చీర పెట్టుకోమని 500 ఇస్తాను. అది పోయింది, అది లేదు. మళ్ళా పోతే ఆడోళ్ళకు 2500 ఇస్తా అన్నాడు. అది పోయింది. పెన్షన్ డబల్ ఇస్తా అన్నాడు. 2కు 4, అది పోయింది. మళ్ళా పోతే 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. పిల్లగాళ్ళు బాగా చేసిర్రు, బాపురే వస్తే కానీ మనకు ఉద్యోగాలు వస్తాయని. వాడు అక్కడనే మా కేసీఆర్ తీసినే ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇంతవరకు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పుకుంటాను. అవి వాని అవి ఎల్లబెట్టేగా కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ కదా, పోలీసుకి ఎవరు ఇచ్చిండు? కేసీఆర్ ఇచ్చినా ఈయన ఏంటంటే కేసీఆర్ బాబతే విడుదల చేసుకున్నాడు. ఈయన చేత కాలేదు నోటిఫికేషన్ ఇస్తానికి. 2 కూడా లక్షలు. ఇక వదులుదాం, మళ్ళా నా కాలం వస్తుంది, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేనే వదులుకుంటా అనుకున్నాడు. తీరా కొసగాయకు జనాలు 6 గ్యారెంటీకి. కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన? కేసీఆర్ది బాగుంది. మొండో తండో వాడు కష్టపడో రైతు బంధు బయటికి తీసింది అతనే కదా. ఎవడైతే ఇందిరాగాంధీ కాలేదు, మోడీతోటి కూడా కాలేదు. రైతు బంధు ఎవడు? ఈయనే అన్నాడు, ఈయనే ఇచ్చిండు, ఈయనే తీసిండు. రైతులకు న్యాయం చేసే ప్రభుత్వం కాంగ్రెస్ అని చెప్పేసి అంటారు. మరి లేదు, మనం కాంగ్రెస్ తోటే ఉంటే మనకు పుట్టగా తెల్లదు. ఎందుకంటే లేదు, పస లేదు, చేయడు. వాడు బిగురుగా అని మాట్లాడతాడు, బెదిరిస్తా అని మాట్లాడు తప్ప వాని దగ్గర చేతలు లేవు. ఇప్పుడు ఒక గ్యారంటీ ఎక్కడిదే, వాడి సిటీలలో ఆడోళ్ళకు గీడికి పోయి గాడ కూరగాయలు తెస్తానంటే బస్ ఎక్కుతాంది. దానికి అవసరం కానీ మనకైతే ఇక్కడ లేదు. పల్లెటూరులో అన్ని ఊర్లు చుట్టూ ఎక్కువ, అక్కడ సిటీ తక్కువ. ఈడ మోసపోతే మనం ఇప్పుడు మరి రోజు మానుకోట పరిస్థితి ఏంది? మరి మానుకోట ఏమైనా అభివృద్ధి అవుతుందా? మానుకోట ఏది అభివృద్ధి? ఈ రోడ్డు అని ఏడన్నా తట్టడి పోతాడు మానుకోట కొసకో లేకపోతే ఏ పల్లెలన్నా. కాంగ్రెస్ వాళ్ళని గెలిపించాలి మీరు. 1 కిలోమీటర్ రోడ్డు చూపెట్టు, కాంక్రీట్ పోస్తాను ఆడ. ఈ గవర్నమెంట్ వచ్చింది పర్లేదు అని లేదు, ఏడ లేదు, చేయడు, చేయరాదు. ఈ ఎగురు దునుకుడే కానీ చేయరాదు, మేనేజ్మెంట్ లేదు. మళ్ళీ సర్పంచ్ ఓట్లు వస్తున్నాయి. సర్పంచ్ ఓట్లలో కూడా ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నదని చెప్పేసి అంటారు. సర్పంచ్లు అంతా ఈ టీఆర్ఎస్ వస్తుంది, మళ్ళీ గవర్నమెంట్ కూలిపోద్ది. ఎమ్మడే ఈ సర్పంచ్లు మొత్తం మోపవుతారు. మోపు కాగానే మొత్తం గవర్నమెంట్ ఎట్లుంటుంది ఇక జనాలు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల ఓట్లేస్తే 4,000 పెన్షన్ చేస్తారట, 2,500 ఇస్తా అని చెప్పేసి అంటారు. మరి అంటాడు, ఇచ్చినా చేసినా వామో ఇది ఓట్ల కోసం ఇస్తాడు రా అని మళ్ళీ ఇటు లేపేస్తారు. మళ్ళీ గవర్నమెంట్ కూడా కూలగొడతారు. ఇప్పుడు మంత్రి పదవులన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఎవరికి వాళ్ళోడే వానికి ఎదురున్నాడు, వాళ్ళు వెళ్తానికి కూడా రెడీ ఉన్నాడు. అట్లా కానీ ఇటు చేయడు, చేయరాదు కూడా. ఏం పేరు? నమ్మి నాన్న పెడితే పుచ్చి బుర్రలు అయినట్టు నమ్మిరు ఒకసారి జనాలు. కానీ అసలు ఈ గవర్నమెంట్ నాడి అనేది ఇప్పుడు పూర్తిగా తెలిసిపోయింది. ఇక వాళ్ళ లైఫ్లో కూడా నమ్మరు ఈ గవర్నమెంట్.